హెబ్రూ 11లో ఏబేల్ని గురించి, మోజేస్ని గురించి, అలా అబ్రహాముని గురించి, అలా విశ్వాసులందరి గురించి చెప్తూ ఎండింగ్లో విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మనస్సు పెట్టండి అని అన్నాడు. అంటే మీరు చూడవలసింది అబ్రహాము యొక్క బలము, దావీదు యొక్క ధైర్యము, ఎస్తేరు యొక్క తెగువ అని కాదు. వాళ్ళ బలాలు బలహీనతలు కాదు. వాళ్ళు మనలాంటి వాళ్లే, మనలో ఏమీ లేదు. కానీ కనికరము చూపించే తండ్రి అయిన దేవుడు ఆయన కృపచేత మనల్ని బలపరిచేటువంటి ఆయనలోనే ఉంది. కనుక మీ చూపు క్రీస్తు వైపు ఉంచాలి. అంటే క్రీస్తు ఇప్పుడు సిలువలో లేరు, పునరుద్ధారణై తిరిగి లేశారు. కనుక మీ ఆలోచనలు, మీ చూపు క్రీస్తు వైపు చూసినప్పుడు అప్పుడు క్రైస్తవ జీవితము సులువుగా ఉంటుంది. చూడండి, క్రైస్తవ జీవితం మన శక్తి చేత, మన సామర్థ్యం చేత జీవించడం అసంభవము అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకే ఆయన పరిశుద్ధాత్మ తండ్రిని మనకు ఇచ్చారు. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి వచ్చేంత వరకు యెరూషలేములో మీరు వెయిట్ చేయండి అని శిష్యులకు కూడా చెప్పారు. పరిశుద్ధాత్మ తండ్రి వచ్చిన తర్వాతే వారికి శక్తి వచ్చింది. సాక్ష్యంగా జీవించాలన్నా, సాక్ష్యాన్ని ప్రకటించాలన్నా, సువార్థికులుగా మారాలన్నా. కనుక మనలో ఏమీ లేదు, కృప చూపించేటువంటి ప్రభువులోనే ఉంది. ఆ ప్రభువు వైపు చూపు ఉంచి ఆయనను గురించి ధ్యానించినప్పుడు, ఆయన మాటల్ని వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలో నుంచి ప్రవహిస్తుంది. కనుక క్రీస్తు వైపు మనస్సు ఉంచండి.